జై శ్రీరామ్ అండి. ఇది వచ్చేసి మనది ఎస్ఎస్వి న్యాచురల్ ఫార్మింగ్. ఇది వచ్చేసి బఠానీ. మనకు ఈ బఠానీ స్టార్ట్ అయింది పెట్టి 85 రోజులు అవుతుంది. దీని పక్కన మనకు వెల్లుల్లి ఉంటుంది. ఈ రో అంతా మనకు బఠానీ వేసుకున్నాం, వెల్లుల్లి వేసాం. అంటే ఇప్పుడు వెల్లుల్లి వేయలేదనుకోండి కలుపు వస్తుంది, మళ్ళీ కలుపు తీసుకోవాలి. అంటే ఒక్క ప్లేస్లో మనం 2 పంటలు తీసుకోవచ్చు. అట్లా కొద్దిగా శనగ కూడా వేసుకోవచ్చు ఇందులో. అయితే ఇప్పుడు ఈ బఠానీ ఇంత రో ఇదంతా ఇప్పుడు ఇంకా ఎత్తుపట్టలేదు, కాయ స్టార్ట్ అయింది. ఇట్లా ఫ్లవరింగ్ ఇట్లా వస్తుంది బఠానీ. చాలా బాగుంది బఠానీ ఫ్లవర్. అంటే ఈసారి ఫస్ట్ టైం మనం బఠానీ వేసుకోవడం. ఈ రో అంతా బఠానీ, ఈ రో అంతా అల్లం కూడా దాదాపు అయిపోవచ్చింది. అల్లం పక్కన కూడా వెల్లుల్లి వేసుకున్నాం. దాని పక్కన టమాటా ఉంటుంది చూడండి. టమాటా కూడా 20 రోజుల్లో ఒకటి నాటేస్తుంటాము, ఒక 100 పీసులు. అంటే కంటిన్యూ మనకు ఇంటికి అందాలంటే కంపల్సరీ 20-30 డేస్కి ఒకటి వేసుకుంటూ పోతే గ్యాప్ రాకుండా ఉంటుంది. ఇది టమాటా ఉంది, అదేమో ఉల్లినారు నిన్న వేసుకున్నాం. ఉల్లినారు దాదాపు ఒక 1/4 ఎకరంలో వేసాము. ఉల్లి కూడా బాగా వస్తుంది, లాస్ట్ టైం బాగా తీసాము. ప్లస్ ఇదంతా బ్రోక్లీ. మనకు ఈ బెడ్ అంతా బ్రోక్లీ ఉంటుంది. ఇట్లా బ్రోక్లీ కూడా అదే నెల గ్యాప్లో వేస్తాము. అది అయిపోయాక మనకి ఇది అందుతుంది. దానికంటే కొద్ది చిన్నది, దానికంటే పెద్దది ఇంకా కొద్ది దూరంలో ఉంటుంది. మళ్ళీ మిర్చి ఉంది, టమాటా కూడా ఆల్రెడీ అందుతుంది, ఆలుగడ్డ ఉంది, బీనీస్ ఉంది. ఇట్లా అన్ని రకాలు. ఇవి వచ్చేసి 14 బెడ్లు. ఇప్పుడు మన 3 ఎకరాల్లో కూడా ఒక రైతు కుటుంబం, అంటే నేను, మా వైఫ్ ప్లస్ 2 పిల్లలు, మా పాప బాబు బీఎస్సీ అగ్రికల్చరు. ఇంకా ఒక 6 మంత్స్ అయితే అయిపోతుంది. అయితే ఈ 4 కలిసి హాలిడేస్ ఉన్నప్పుడు ఎక్కువ చేసుకుంటాం. నిన్నంతా ఉల్లినారంతా 4 కలిసి పెట్టాము. ఇది ఉల్లినారు. అట్లా వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తుంటే వాళ్ళు కూడా చేసుకుంటారు. ఎందుకంటే చక్కటి ఆహారం అయితే మనమే వండించుకోవాల్సి ఉంటుంది. మనం ఎన్ని డబ్బులు సంపాదించిన ఆహారం అయితే దొరకదు. కాబట్టి వాళ్ళని ఇప్పటి నుంచే మనం ప్రకృతి వైపు మలిస్తే వాళ్ళకు కూడా ఒక బాండింగ్ ఏర్పడుతుంది ప్రకృతితోటి. కాబట్టి వాళ్ళు కూడా చక్కగా చేసుకుంటారు. ఇదంతా బఠానీ. ఇప్పుడు ఈ కలుపు వచ్చిందంటే తీసి మళ్ళీ ఇక్కడ వేస్తాము. ఇది కలుపు ఇట్లా తీసేసి దీని మీద వేస్తాము, అదే ఎరువు అయిపోతుంది. జస్ట్ బ్యాలెన్స్ చేసుకోవాల్సింది అంతే. తవ్వకం కానీ, కషాయాలు కానీ, ఎరువులు కానీ, దున్నడం కానీ ఏముండదు. ఒక్కసారి బెడ్ చేసుకుంటే అయిపోతుంది. చూడండి, ఎక్కడ మనకు తడి ఉంటుందో అక్కడ మనం ఏదో ఒకటి నాటుకుంటే ఆ కలుపు బదులు మనకు ఆదాయం వచ్చేస్తుంది. ఇప్పుడు అల్లం కూడా స్టార్ట్. ఈ టమాటా వచ్చేసి మనకు మదనపల్లి టమాటా చూపిస్తాను. ఇదంతా టమాటా కూడా వచ్చేసి ఈ మదనపల్లి టమాటా. ఇప్పుడు దేశీది గుర్తుపట్టాలంటే, దేశీది ముఖ్యంగా ఏంటంటే మనకి ఇట్లా సగం గ్రీన్ ఉంటుంది, సగం లైట్ గ్రీన్ ఉంటుంది. ఇది దేశీ లక్షణం అన్నట్టు. మిగిలిన హైబ్రిడ్ ఏమో ఒకటే టైపులో ఉంటుంది, అంటే ఒకటే కలర్ ఉంటుంది. చూడండి, ఇదంతా మనకు దేశీ. చాలా పుల్లగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది బాగా. ఈ చలికాలమే వస్తాయి. ఇట్లా అన్ని రకాలు ఉంటాయి ఇందులో. అక్కడ కనబడేది మీకు బ్రోక్లీ, కొద్ది పెద్ద సైజు బ్రోక్లీ. దాని పక్క ఆలుగడ్డ ఉంది, బీనీస్ ఉంది, మిర్చి ఉంది, టమాటా ఉంది, బ్లాక్ మిర్చి ఉంది. అట్లా అన్ని రకాలు.